అందరికీ ప్రైజ్ ద లార్డ్ అండి. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న వాగ్దానము కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 1-2 వచనాలను ఒకసారి అందరము చూద్దాము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమందున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆమేన్. మన లైఫ్లో చూసుకుంటే ప్రతి ఒక్కరి జీవితాల్లో దేవుడు మనకి మేళ్ళు అనేవి చేసే ఉంటాడు. మనం ప్రార్థన చేసినప్పుడు, మనం ఏదైనా కష్ట సమయాల్లో ఉన్నప్పుడు వాటిని దేవుడు దాటిస్తాడు. కానీ ఆ రోజు మాత్రమే మనం కృతజ్ఞత కలిగి ఉంటాము. తర్వాత అవన్నీ మనం మర్చిపోతూ ఉంటాము. అలా ఎప్పుడు మనం అసలు మర్చిపోకూడదంట. దేవుడు చేసిన మేలుల్ని ఎప్పుడు మర్చిపోకూడదంట. దావీదు గారు ఇక్కడ అదే చెప్తున్నారు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకుమంటున్నారు. దేనిని మరవకూడదంట మనం. కానీ మనకి బాధ వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, వేదన కలిగినప్పుడు, మనల్ని పక్కవారి మాటలతో బాధ పెట్టినప్పుడు మనము దేవుణ్ణి దూషిస్తూ ఉంటాం. నువ్వు ఉన్నావా, నువ్వు నాకేం చేసావు, ఎందుకు నాకు ఇలా అవుతుంది అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాము. కానీ అలా అవ్వటానికి కారణం ఏంటి? మనం దేవుడికి ఇచ్చే స్థానంలో వేరే వాటిని ప్రేమించటము, వేరే వస్తువులకి మనం స్థానాన్ని ఇవ్వటాన్ని బట్టి ఆ బాధ అనేది మనకు కలుగుతూ ఉంటుంది. కానీ బాధ కలిగిన, దుఃఖం కలిగిన, సంతోషం కలిగిన, వేదన కలిగిన ఆయన చేసిన ఉపకారములలో మనం దేనిని మర్చిపోకుండా దేవుడికి కృతజ్ఞత కలిగి ఉండాలంట. మనం ఈరోజు దేవుడు చేసిన మనకి మేలుళ్ళు మనం మర్చిపోయామా, లేకుంటే దేవుణ్ణి మనం దూషించే వారంగా ఉన్నామా? ఈ ఉదయకాల సమయంలో ఒక్కసారి ఈ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేద్దాము. అయ్యా, నా తప్పులేముండితే క్షమించయ్యా, నువ్వు ఇదిగో ఈరోజు మేము బ్రతుకున్నామంటే అది నువ్వు ఇచ్చిన దినమే దేవా అని చెప్పేసి మనం ప్రార్థన చేసి దేవుడి దగ్గర మన పాపములను ఒప్పుకొని దేవుణ్ణి ప్రతి విషయంలో మనం కృతజ్ఞత కలిగి ఉందాము. ఈ చిన్న వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.